ఎన్విడియా అనేది బేసికల్గా ఒక చిప్ ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పొచ్చు. మనం చూస్తే కనుక సూపర్ కంప్యూటర్స్కి జీపీయూస్ చాలా అవసరం. ఓ పక్క గేమింగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఇలా చాలా వాటికి ఈ ఎన్విడియా కంపెనీ తయారు చేసే చిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఎన్విడియా చిప్స్కి చాలా డిమాండ్ ఉంది. మనకు తెలుసు, ఎప్పుడైతే చైనా డీప్ సీక్ ఈ జనరేటివ్ ఏఐ తయారు చేసిందో అప్పుడు ఎన్విడియా చిప్స్ డిమాండ్ తగ్గినా ఇప్పటికి కూడా వాటి డిమాండ్ చాలా ఎక్కువ. ముఖ్యంగా ఎన్విడియా కంపెనీ తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ ఇవి చాలా పాపులర్ అనమాట. చాలా అడ్వాన్స్ చిప్స్ అని చెప్పవచ్చు. దీనిలో 208 బిలియన్ ట్రాన్సిస్టర్ కెపాసిటీ ఉంటుంది అనమాట. ఎంత ట్రాన్సిస్టర్ కెపాసిటీ చిప్ లేకుంటే ఆ చిప్ అంత ఇంపార్టెంట్, అంత సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు. ఎన్విడియా తయారు చేసిన బ్లాక్వెల్ చిప్స్ చాలా ఫేమస్ అనమాట. అయితే ఎన్విడియా కంపెనీ సీఈఓ ఎవరైతే ఉన్నారో హ్యూయాంగ్, ఈయన ఫ్యామిలీ చాలా నార్మల్ ఫ్యామిలీ అనమాట. తైవాన్ చెందిన వాళ్ళు వీళ్ళు. తైవాన్ నుంచి వీళ్ళు ఫస్ట్ థాయిలాండ్ వెళ్ళారు, అక్కడి నుంచి అమెరికా వెళ్ళారు. యాక్చువల్లీ చదువుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్కి ఫీజు కట్టడానికి కూడా డబ్బులు లేవంట. ఆ స్థాయి నుంచి ఇప్పుడు ఒక చిప్ మేకింగ్ కంపెనీకి సీఈఓ అయ్యారు. ప్రపంచంలోనే హైయెస్ట్ మార్కెట్ వాల్యూ ఉన్న కంపెనీకి హ్యూయాంగ్ ఇప్పుడు సీఈఓ అనమాట.